ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. అనేక మంది తల్లిదండ్రులు ఆయా ప్రాంతాల్లో నేను దేవుని పరిచయం కోసం వెళ్ళినప్పుడు వారు నాకు చెప్పే ప్రాముఖ్యమైన మొదటి మాట, మా బిడ్డలు చదవనంటున్నారు సార్, చదువు మీద ఆసక్తి లేదండి, చదువు అంటే చాలు సార్ బుక్కులు పడేసి తిరుగుతూ ఉంటాడు. మీకు మాట చెప్పమంటారా? మీ బిడ్డలే కాదు, నా కొడుకు కూడా అంతేనండి. పిల్లలు అన్న తర్వాత అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే మీకు చిన్న మనవి చేస్తున్నాను, మీ బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే, మీ బిడ్డలు చదవాలంటే, నేను కుటుంబంలో ఉన్నటువంటి అమ్మగారులకు అందరికీ కూడా, సిస్టర్స్కి అందరికీ కూడా, తల్లులందరూ కూడా ఒక చిన్న మనవి చేస్తున్నాను. వీలైతే నన్ను చూడండి, భర్తలుగా మీరు ఈ వాక్యాన్ని వింటుంటే దయచేసి ఈరోజు మీ భార్యకు కూడా ఈ వాక్యాన్ని చూపించండి. అమ్మ, మీకు చిన్న మనవి చేస్తున్నాను, మీ బిడ్డలు మీ మాట వినడం లేదా? వారు చదువులో వెనకబడి ఉన్నారా? వారు బాగా చదవలేకపోతున్నారా? జ్ఞానం లేదా? మార్కులు తక్కువ వస్తున్నాయా? వారు క్లాస్లో అందరికన్నా డల్ స్టూడెంట్గా ఉన్నారా? ఏ కోచింగ్ సెంటర్లో చేరద్దామని ఆలోచన చేశారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏ స్కూల్లో చేర్చాలో నిర్ణయం తీసుకున్నారు, ఆ స్కూల్లో చేర్చారు. మీ శక్తికి మించి ఎక్కువ డబ్బులు కట్టి ప్రైవేట్ స్కూల్లో కూడా జాయిన్ చేశారు. ఇవన్నీ చేసినా కూడా ప్రయోజనం లేదు కదా? అవునా కాదా? నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. అన్నీ చేశారు, మంచి స్కూల్లో చేర్చారు, ట్యూషన్లో చేర్చారు, మీ స్థితికి స్తోమతకు మించినటువంటి ఫీజులు కడుతున్నారు, అయినను ప్రయోజనం లేదు కదా? తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారికి, ప్రాముఖ్యంగా తల్లికి ఒక మాట చెప్తున్నాను. తండ్రి వద్దని కాదండి, అంటే తల్లులకి కొంచెం సమయం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. మీకు మాట చెప్తున్నాను, ప్రతిరోజు ఈ రోజు నుండి, ఈ వాక్యం విన్న ఈ రోజు నుండి అనుదినము ఒక్క అరగంట సేపు నీ బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి చూడండి. దేవుడు సడన్గా నీ బిడ్డల క్లాస్లో నెంబర్ 1 చేసి పడేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రాముఖ్యమైన వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నారాయణ కాలేజీ వారిని అడగండి, శ్రీ చైతన్య వారిని అడగండి అని రాయబడి ఉందా? చదువుతాను చూడండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఒక అద్భుతమైన మాట చదువుతాను, వీలైతే బైబిల్ ఉంటే చూడండి. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మిగిలిన కింది విషయాలు మనం చూడగలిగితే, ఎవరిని గర్దింపక, తృణీకరింపక, తోసివేయక అడుగు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేస్తాడంట. కనుక మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, మీ బిడ్డలకి ప్రార్థన నేర్పించండి. దేవుడు తప్పకుండా మీ బిడ్డలను ఆశీర్వదించి ఇతరులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు ఉంచుతాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఎవరైతే నా బిడ్డలకి జ్ఞానము లేదు, తెలివి లేదని ప్రార్థిస్తున్నారో ప్రభు, కృపతో వారిని జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలకు మంచి బుద్ధిని, బలమును, శక్తిని, ఆలోచన, జ్ఞానాన్ని, చదువును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.